Hi friends, welcome back to our YouTube channel. This is Ravi, nursing student. ఓకే, మనం ఈరోజు యూటీఐ గురించి డిస్కస్ చేద్దాం. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఏ వెరీ కామన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ యువర్ యూరినరీ సిస్టమ్. ఈ యూటీఐ అనేది వెరీ కామన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది యూరినరీ సిస్టమ్కి వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఇట్ కెన్ ఇన్వాల్వ్స్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ యూరినరీ సిస్టమ్. ఇది యూరినరీ సిస్టంలో ఏ పార్ట్లో అయినా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఈక్వల్ అయిన బ్యాక్టీరియా ద్వారా ఇది వస్తుంది 90% ఆఫ్ యూటీఐస్. ఓకే, వాట్ ఈజ్ యూటీఐ, వాట్ ఈజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎవరిని అడిగితే మనం ఏం చెప్పాలంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఎన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ యువర్ యూరినరీ సిస్టమ్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ అని చెప్పాలి. తర్వాత దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కెన్ ఇన్వాల్వ్స్ ఇన్ యువర్ యూరేథ్రా, కిడ్నీస్, బ్లాడర్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఏ ప్లేస్ల ద్వారా వస్తుందంటే యూరేథ్రాస్కి రావచ్చు, కిడ్నీస్కి రావచ్చు, బ్లాడర్స్కి రావచ్చు. ఓకే, అలా యూరేథ్రాకి వస్తే అది యూరేథ్రైటిస్. ది ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది యూరేథ్రాస్ ఈజ్ కాల్డ్ యూరేథ్రైటిస్. తర్వాత పైలోనెఫ్రైటిస్. పైలోనెఫ్రైటిస్ అనేది ది ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. నెక్స్ట్ సిస్టైటిస్. సిస్టైటిస్ అంటే ది ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్లాడర్కి ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే దాన్ని సిస్టైటిస్ అంటారు. ఈ మూడట్లో ఏ వచ్చినా సరే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగే వస్తుంది. ఇది ఈ సిస్టమ్కి వస్తుంది అంటే యూరినరీ సిస్టమ్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ పార్ట్స్ కూడా మనం వాటి రోల్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ కిడ్నీస్ ఆర్ స్మాల్ బీన్ షేప్డ్ ఆర్గాన్స్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ అబౌవ్ యువర్ హిప్స్. మోస్ట్ పీపుల్ హ్యావ్ 2 kidneys. మోస్ట్ పీపుల్ ఏంటంటే అందరికీ 2 kidneys ఉంటాయి. ఓకే, మోస్ట్ పీపుల్ హ్యావ్ 2 kidneys. దే ఫిల్టర్ వాటర్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ యువర్ బ్లడ్ విచ్ బికమ్స్ AP. ఓకే, కిడ్నీస్ అనేవి 2 ఉంటాయంట. అది బీన్ షేప్లో ఉంటాయంట. అది బ్యాక్ ఆఫ్ ది హిప్ పైన ఉంటాయంట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ 2 kidneys అంట. అంటే కొంతమందికి అందరికి ఉండమంట, కొంతమందికి ఉంటాయంట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మ్యాక్సిమం ఉండొచ్చు అంట. కొంతమంది లేని కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించి అనుకుంటాడు ఇలా పెట్టాడు. డయాలసిస్ చేయించుకుంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఓకే, కిడ్నీస్ అనేవి ఏం ఫిల్టర్ చేసి బయటికి వేస్ట్ని ఎక్స్క్రీట్ చేస్తాయంటే కామన్గా యూరియాని, క్రియాటినిన్ వీటిని కామన్గా అవి ఎక్స్క్రీట్ చేస్తాయి. అది కిడ్నీస్కి ఉన్న రోల్. తర్వాత యూరేటర్స్. యువర్ యూరేటర్స్ ఆర్ ది థిన్ ట్యూబ్స్ దట్ క్యారీస్ పీ ఫ్రమ్ యువర్ కిడ్నీస్ టు యువర్ బ్లాడర్. అంటే యూరేటర్స్ అనేవి థిన్ ట్యూబ్స్ అంట, బాగా థిన్గా ట్యూబ్ అని. అంటే ఇప్పుడు కిడ్నీస్ నుంచి బ్లాడర్కి క్యారీ చేసే ట్యూబ్సే యూరేటర్స్ అంటారు. ఇవి ఏం క్యారీ చేస్తాయంటే యూరిన్ని, పీ అంటే యూరినే, అదే ఉంటుంది. ఫ్రమ్ యువర్ కిడ్నీస్ టు యువర్ బ్లాడర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాడర్. యువర్ బ్లాడర్ ఈజ్ ఏ బెలూన్ లైక్ ఆర్గన్ దట్ స్టోర్స్ ద పీ బిఫోర్ ఇట్ లీవ్స్ యువర్ బాడీ. అంటే మనం బ్లాడర్ అనేది ఒక బెలూన్ లైక్ ఆర్గన్ అంట. ఓకే, అది ఏం స్టోర్ చేస్తుంది అంటే యూరిన్ ఆర్ పీ. అది మన యూరిన్కి వెళ్ళకముందు ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, బ్లాడర్ స్టోర్ అయ్యి ఉంటుంది. అలాగే మనం బయటకి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయకముందు స్టోర్ చేసేదే బ్లాడర్. ఓకే, నెక్స్ట్ యురేథ్రా. ది యురేథ్రా ఈజ్ ఏ ట్యూబ్ దట్ క్యారీస్ పీ ఫ్రమ్ యువర్ బ్లాడర్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. యురేథ్రా అంటే మీ అందరికీ తెలిసిందే కదా. యురేథ్రా ఈజ్ ఏ ట్యూబ్ దట్ క్యారీస్ ద పీ ఫ్రమ్ యువర్. అండ్ యురేథ్రా అనేది పెన్నీస్, నాట్ పెన్నీస్. యురేథ్రా అంటే యురేథ్రే. ఆ యురేథ్రా అనేది ఏం చేస్తుందంటే బ్లాడర్ను ఉన్న యూరిన్ని బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా వేరే పనులు కూడా ఉండేదానికి అవన్నీ పర్సనల్ మనకు అందలేదు. హౌ కామన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూటీఐ అనేది ఎస్పెషల్గా ఫిమేల్స్కి ఎందుకు వస్తుంది, ఎవరికి ఎక్కువ వస్తుంది? ముందు యూటీఐ అనేది వెరీ కామన్ ఎస్పెషల్లీ ఫిమేల్స్లో యూటీఐ అనేది మనం చూస్తాం. తర్వాత మేల్స్ కెన్ ఆల్సో గెట్ యూటీఐస్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్.
ఇది మీ మగవాళ్ళకి కూడా వస్తుందంట, ఇంకా పిల్లలకు కూడా వస్తుందంట. ఎక్కువైతే అమ్మాయిలకు వస్తుంది. ఓకే, నిజమే, నేను చూసాను ఆల్రెడీ. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేదంటే ఉండలే, ఇంకా ఆ అమ్మాయికి కూడా యూటీఐ వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా తెలిసింది. అయితే ఆ అమ్మాయికి ఎంత చెప్పినా వినేది కాదు. ఇప్పుడు యూటీఐ వస్తే కామన్గా ఏం చేయాలి, దానికి తగ్గ మెడిసిన్ తీసుకుని ఇంకా మన లిక్విడ్ డైట్ ఇలాగా, అంటే మనకి వేడి చేయకుండా చలవ చేసేలా అవి తీసుకోవాలి. అంటే కోకోనట్ వాటర్ కానీ, ఇంకా వాటర్ ఎక్కువ తాగడం కానీ, లిక్విడ్ డైట్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి. కానీ అమ్మ అలాగే అసలు అలా చేయదు. అలా చేయకపోగా స్పైసీ ఫుడ్ తిని తగ్గట్లేదు అంటది. ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తాంలే అమ్మాయిరా. ఓకే, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే సైన్స్ ఎలాగా? సైన్స్ ఏంటి? పెయిన్ ఇన్ యువర్ ఫ్లాక్ అండ్ అబ్డామిన్, పెల్విస్ అండ్ యువర్ లోవర్ బ్యాక్. మనకి లోవర్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అంటే కిడ్నీస్ ఉన్న ఏరియా దగ్గర, మనకి పెల్విక్ దగ్గర మనకి పెయిన్ అనేది వస్తుంది, అబ్డామిన్లో కూడా. తర్వాత ప్రెజర్ ఇన్ యువర్ లోయర్ పార్ట్ ఆఫ్ యువర్ పెల్విస్, మన పెల్విస్ దగ్గర కూడా ప్రెజర్ అనేది మనకి ఒత్తిడి అనేది మనకు కనబడుతుంది. తర్వాత యూరిన్లో క్లౌడీ అండ్ ఫౌల్ స్మెల్లింగ్ ఆఫ్ పీ, అంటే మన యూరిన్ అనేది మబ్బుగా ఉంటుంది. పేరెంట్స్ వచ్చేసి మబ్బుగా ఉంటుంది అండ్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. తర్వాత యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే ఇప్పుడు మనకి స్ప్రింటర్లు ఉంటాయి కదా, అది స్ప్రింటర్ని కంట్రోల్ అనేది మనం కోల్పోతాం. దాన్ని కోల్పోవడం వల్ల మనం యూరిన్ అనేది ఇన్కాంటినెన్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు బెడ్ వెట్టింగ్ చేయడం ఇలాంటివన్నీ అందులోనే వస్తాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే ఎక్కువసార్లు యూరిన్కి అస్మాట్లు యూరిన్కి వెళ్తూనే ఉంటారు. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే వెంటనే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలని వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇది పెయిన్ వెన్ యువర్ పీ అంటే డిసూరియా, పెయిన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అనేది ఇందులో చూస్తాం. తర్వాత బ్లడ్ ఇన్ యువర్ పీ అంటే హెమటూరియా, బ్లడ్ అనేది కూడా మన యూరిన్లో కనబడుతుంది. ఇవన్నీ కామన్గా వచ్చే సింటమ్స్, ఇవన్నీ అందులో చూడవచ్చు. వీటిలో ఏమన్నా సరే మీరు అర్జెంట్కి వెళ్ళి యూరిన్ టెస్ట్ అన్నీ చేసుకోండి. అది ఇచ్చాడు ఇక్కడ కూడా. ఓకే, టెస్ట్లు వచ్చి వాట్ ద టెస్ట్ విల్ బి డన్ టు డయాగ్నోస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ మే ఆర్డర్ టు ద ఫాలోయింగ్ టెస్ట్ టు డయాగ్నోస్ యూటీఐ. ఫస్ట్ యూరిన్ అనాలిసిస్ అనేది మనకి చేయించుకోమని చెప్తారు. డ్యూరింగ్ దిస్ టెస్ట్ యూ విల్ పీ ఇంటూ దిస్ స్పెషల్ కప్. అంతే, ఏం లేదు. అదే మనకి ఇప్పుడు యూరిన్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చిన్న స్మాల్ కంటైనర్ లాంటిది ఇచ్చి యూరిన్ తెమ్మని చెప్తారు, యూరిన్ శాంపిల్ తెమ్మని చెప్తారు. అది ఆ కంటైనర్లో మనది యూరిన్ అనేది శాంపిల్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రొవైడ్ విల్ బి సెండ్ శాంపిల్ టు ల్యాబొరేటరీ అండ్ టెక్నీషియన్, అదే వాళ్ళు చెక్ చేస్తారు అని చెప్తున్నాడు. ఓకే, వాట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ యూజ్డ్ ఫర్ ట్రీట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్? ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఆల్రెడీ ఇక్కడ మెడిసిన్ ఇచ్చాడు, ఏమన్నా తిరగట్లేదు, మీరు చూసుకోండి. సల్ఫోనమైడ్స్, నైట్రోఫిలమెంట్స్, ఆక్సిడెంట్స్, ఇచ్చాడు, చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే, నాట్ టుడే, దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో. ఓకే, మనకి ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వచ్చినట్టుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేనైనా తప్పుగా చెప్పుకుంటే కామెంట్లో రేట్ చేయండి. చెప్పాను కదా, నేను స్టూడెంట్ అని, నేర్చుకున్నాను నేను కూడా. ఓకే, బై ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే.